సీఎంగా గుర్తింపు దక్కకపోవడంతో రేవంత్ రెడ్డికి మతి భ్రమించిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి స్వరాష్ట్రాన్ని సాధించిన శక్తి కేసీఆర్ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చిన్న పిల్లాడి నుంచి ముసలోళ్ల దాకా ఎవరిని అడిగినా ఇదే చెప్తారన్నారు. తెలంగాణ రాకుంటే రేవంత్ ఇప్పటికీ ఆంధ్రలో మోచేతి నీళ్లు త్రాగేటోడని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి తెలంగాణ శక్తి కేసీఆర్ను బహిష్కరించేటోడు అయ్యిండా అని పగ్గుమన్నారు. రేవంత్ ముఖ్యమంత్రి స్థాయిని మరిచి ఇంకా దొంగ మాటలే మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు ప్రశాంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి పాపం ఆయన్ని ముఖ్యమంత్రిగా ఆయన ఎవరు గుర్తుపడతలేరు, ఆయన పేరు చెప్తలేరు. ఆయన సొంత పార్టీ నాయకులు కూడా ఆయన పేరు మర్చిపోతున్నారు. ఇక టీవీలు పెట్టంగానే ముఖ్యమంత్రిని ఒకటే తిట్టుడు ప్రజలు. ఇవన్నీ చూసి ఆయనకు మతి భ్రమించి ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ని తెలంగాణకి వెళ్ళి బహిష్కరిస్తారా అండి? ఏ ఊర్లో పోయి అడిగినా, చిన్న పిల్లగాడి నుంచి ముసలోళ్ళ దాకా అడిగినా కానీ తెలంగాణ పెట్టింది ఎవరు అంటే కేసీఆర్ అని చెప్తారు. తెలంగాణను పుట్టించింది ఎవరు అంటే కేసీఆర్ అని చెప్తారు. 15 సంవత్సరాలు తెలంగాణ కోసం దిక్కు దివానా లేని రోజు ఒక్కడిగా బయలుదేరి 15 ఏళ్ళు పోరాటం చేసి ఎన్నో పదవులకు త్యాగాలు చేసి ఎమ్మెల్యే పదవికి, ఎంపీ పదవికి, కేంద్ర మంత్రి పదవికి త్యాగాలు చేసి సావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చిన వ్యక్తి కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏమో జై తెలంగాణ అన్నోడి మీదకి తుపాకీ పట్టుకొని ఉరికిండు సంపెత్తా అని. అది రేవంత్ రెడ్డి చరిత్ర. అసలు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తేకపోతే ఎక్కడిదండి తెలంగాణ రాష్ట్రం? కేసీఆర్ అంటోడే లేకపోతే తెలంగాణ రాష్ట్రం అవునా? తెలంగాణ రాష్ట్రం కాకపోతే అసలు ఈయన ముఖ్యమంత్రి అవునా? ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ అంటోడే లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ఇగో ఇప్పటిదాకా కూడా ఆంధ్రోళ్ళ మోచేతికి నీళ్లు దాక్కుంటా బానిస బతుకుతుండే. ఈయన కేసీఆర్ని బహిష్కరిస్తాడా? మతి ఉండి మాట్లాడుతున్నాడా? మతి లేక మాట్లాడుతున్నాడా? ఈయన చరిత్ర ఏందండి? ఇప్పటికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా అనుకుంటలేడుగా. ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి అయినాక కూడా ఆ కంపునూరు నెత్తిలో పెట్టుకొని గదే వేషం, ఓటుకు నోటు కేసులో దొంగ పట్టుబడ్డాడు కదా, గవే దొంగ మాటలు. ఇంకా ఒక ముఖ్యమంత్రి మాటలు, ముఖ్యమంత్రి స్థాయి మాటలు లేవు.